చెక్అవుట్ అయిపోయి అనమాట. చెక్అవుట్ అయిన హోటల్ ఇది చూపిస్తాను. నేను మీకు చూపిస్తాను. నా పర్సన్ ఇక్కడే ఉన్నాడనమాట, చూపిస్తాను. బ్రో హలో అండి. బ్రో సన్ను మామనా మా బ్యాచ్ ఇదే అనమాట. ఇప్పుడు 5 days వెళ్తేనే జర్నీ చేస్తాం. ఈరోజు వెళ్తాం అనమాట. నా జర్నీ మొత్తం ఇలా ఉంటుంది వెళ్తానే ఈరోజు అంతా. కానీ మా టిఫిన్ ఎలా ఉంటుందో ఒకసారి ట్రై చూపిస్తాను. చిప్స్ తీసుకోవచ్చు. బ్రెడ్ దోశ గుడి వెళ్తాం కాబట్టి గుడి తింటాం. అదే గుడ్ అయిపోతుంది. వాటర్ మిలన్ జ్యూస్. మెయిన్ ఫ్రెండ్ బ్రో ఫ్రెండ్స్ అయితే పద్మనాభ టెంపుల్ వచ్చేసాం బా. ఇక్కడ దిగేస్తాను. అందరూ దిగుతున్నారు. అక్కడ దీన్ని దిగుతున్నారు చూడండి. బ్యాచ్ అని దిగేసిన. ఇంకా నా అవతారం ఇదనమాట. అవతారం వేస్తున్నా. ఇప్పుడు ఏం చేయాలో ఇప్పుడు పంచి కట్టుకొని బయలుదేరాలంట. పంచి కడతాం. వా సొక్క వేసుకోవచ్చు కదా. సెట్ అలో లేదు. షూలు కూడా ఇక్కడే తిప్పేస్తే. చెప్పులు ఇక్కడే ఇప్పేస్తే బెటర్ అన్న. చెప్పులు ఇక్కడే పెట్టేస్తే ఎంతంట? అది 100 అంటే ఇది 100 అంటే ఇది 60 చెప్పగా గోల్డ్ ఎక్కడ ఇస్తారు టవల్ పంచ గోల్డ్ కలర్ కావాలి. అదే ఉంది చెప్పినా మీరు ఇదే 50కి చెప్పినా ఎక్కడ ఇస్తారు? సరే నాకు పంచ టవల్ పంచ 100 టవల్ 100 200. తొందరగా వెళ్ళండి. 10 అరే దర్శనం క్లోజ్. సూపర్. ఫస్ట్ టైం కదా, అంత అవగాహన లేదు. చాలా రూల్స్ సిటీ ఫాలో అవ్వాలేమో.
బయట వచ్చి ఆఫ్ చేశారు. ఇది పరిస్థితి, ఎక్కడ వెళ్ళాలి తెలియదు. బ్యాచ్ ఇదే బ్యాచ్లో వస్తాను మా గురువు గారు. ఇటా ఎంట్రన్స్ అది. ఓకే, వాళ్ళ సారే చేంజ్ చేసుకుంటున్నారు. గుడి దగ్గరికి వచ్చేసాం. ఇది ఎంట్రీ గుడి. ఇది గుడి అనమాట. పక్కనే కోనేరు ఉంది. ఎన్నాళ్ళకి అదృష్టం అప్ప. ఇక్కడ పద్మనాభ స్వామి టెంపుల్ దర్శనం చాలా రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నది. అబ్బాయిలు అయితే ఖచ్చితంగా చుట్టూ నింపి ఇట్లా కళ్ళు వేసుకుంటారు. అమ్మాయిలు అయితే మంచిగా ఉంటుంది. ఇంకొక వాయిస్ ఆ ప్లాన్ అని తెలుస్తున్నాం. పొద్దుగానే మొత్తం లేట్ అయింది.
పద్మనాభ టెంపుల్కి వచ్చాము, దర్శనం అయిపోయింది. వచ్చేటప్పుడు మాత్రం ఇక్కడ కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలన్నమాట. ఖచ్చితంగా పంచి ధోతి అంటే కట్టుకొని షర్టు బనీని ఏమి ఉండకూడదు అన్నమాట. టవల్ పంచి కట్టుకుని రావాలా. వస్తేనే దర్శనం చేసుకున్నారంటే భిన్న అయిపోతుంది. 1 అవర్ పోతాడు, హాఫ్ అన్ అవర్ ఇది బ్రేక్ ఉంటుందన్నమాట. ఖచ్చితంగా పిన్నగా అవ్వాలనుకున్న వాళ్ళు నేరుగా వస్తానే ఇక్కడ కోనేట్లో కాలు చేతులు కడుక్కొని డ్రెస్ మార్చుకొని అక్కడ కెమెరాలు, మొబైల్స్, ప్యాంటు, షూలు అన్నీ పెట్టుకోవడానికి లాకర్లు ఉన్నాయన్నమాట. ఇది ఇక్కడుండే సిచ్యువేషను. ఈజీగా భిన్న అయిపోతుంది, 1 అవర్లోనే దర్శనం అయిపోతుంది. కానీ ఎంత రష్ ఉన్నా బాగానే ఉంది. ఖచ్చితంగా వచ్చే వాళ్ళు మాత్రం కొన్ని రూల్స్ మాత్రం ఫాలో అవ్వాలా. నేను ఫాలో అయ్యా, డ్రెస్ చేంజ్ చేసుకొచ్చాను, వీడియో తీస్తాను అనమాట. ఇది పరిస్థితి. ఖచ్చితంగా ఇది మాత్రం ఉంది అంటే నా భూతో నా భవిష్యత్ అనేట్టుగా ఉంది. సూపర్ సూపర్ సూపర్. కోనేరు రెడీ 1 2 3. దర్శనం అయిపోయింది. రిటర్న్ అంతా చూసుకున్నా కానీ కెమెరా అలో చేయాలా. మొబైల్ ఫోన్తో తీసుకున్నా కానీ గోప్రో తెలియపోయాయి అనమాట. బయట వచ్చి ఇప్పుడు గోప్రోతో తీసుకున్నా. ఇంకా నేరుగా పోయి బస్సు ఎక్కడమే. బస్సు ఎక్కి ఇంకా ఎక్కడనేది తెలియదు అనమాట. చూసుకోవాలి ఇంకెక్కడ ఉంది మా బస్సులో. హాయ్ హలో నమస్తే, నేను మీ నాగారు చిన్నప్పుడు టిక్కలో వచ్చేస్తాను. ఆయన అక్కడ ఓకే, అది కరెక్ట్. ఓకే, నేరుగా బస్సు కాడికి వచ్చేసాం. ఎక్కడే ఉండేది మీది. నేరుగా బస్సు ఎక్కడం ఇంక డిసైడ్ అవుతాం అన్నమాట ఎక్కడికనేది మనకు తెలుస్తుంది. అక్కడ పోయి ఆ వీడియో తీసుకోవడమే. తెలియదే, ఇది తెలియదే మధ్య. ఇదే నాకు పంపిస్తా. ఇది కాదు పెళ్ళిరంగం ద్వారా ഞാൻ വീട്ടിലേക്ക് എത്താൻ ഹിന്ദി പറയുന്നത് ఎత్తుకొని ఉంది ఏదనేది. అయ్యప్ప, డ్రైవర్ నెంబర్ ఉంటే మనకి గుర్తుంటుంది. ఇది కూడా కాదే. ఫోటో దిగలేదా మీరు బండే గారు ఫోటో దిగుంటారు. ఇది పరిస్థితి. నెక్స్ట్ అది వెళ్ళాక మళ్ళీ చూద్దాం. ఇప్పుడు పద్మనాభ స్వామి టెంపుల్ నుండి ఇక్కడికి వస్తున్నామన్నమాట. బీచ్ దగ్గర ఉండాలి. బీచ్ దగ్గరకు వచ్చేసాం. బీచ్ కూడా ఇది. బీచ్ దగ్గరకు వచ్చేసా. శివాలయం కూడా దగ్గరకు వచ్చేసింది. ఇంకా ఆల్రెడీ కనబడుతూ ఉంటుంది. చూడండి చూడండి చూడండి. వా శివాయ, ఓం నమ శివాయ. సూపర్గా ఉంది. ముందు దర్శనం చేసుకుని వచ్చేసి మళ్ళీ మొత్తం వేడి చేసుకుంటాం. అంత మాత్రం ఉండేది. అలా ఉందో లేదు తెల్ల ఆప్షన్.
అట్లా క్లీన్ ఎక్సలెంట్ వ్యూ, ఎక్సలెంట్ వ్యూ. ఇక్కడ ఉండిపోదాం. ఎండే కానీ ఎండకి ఉండలేకపోతున్నాం, కానీ లొకేషన్ బాగుంది, సూపర్గా ఉంది. ఎండ మాత్రం మాగిపోతాం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, శివాయ. నమ శివాయ. అని పొల్లుందా? పరమేశ్వరా సముద్రం ఒడ్డునే టెంపుల్, శివాలయం. బా, చూడడానికి సూపర్గా ఉందబ్బా. కేరళకి అనంతపురానికి వస్తే మాత్రం ఖచ్చితంగా పద్మనాభ స్వామి టెంపుల్ చూసి సెకండ్ అట్నే ఈ గుడికి రావడం. ఈ గుడి విజిట్ చేస్తే సూపర్గా ఉండదు. భక్తి ఉంది, లొకేషన్ బాగుంది. కేకబ్బా, చూడండి గద్దలు. హై హై, గద్దలు భయంకరం ఉన్నాయిడా. వా వా, చూడు ఇక్కడ ఎవరు వెళ్ళట్లేదు దర్శనానికి. ఆడేదో దర్శనం వెళ్ళేట్టుగా ఉంది. చూద్దాం, వెళ్ళేటప్పుడు దర్శనం చేసుకుని వెళ్ళిపోవడం. అంటే అటు దర్శనం చేసుకొని వెళ్ళడం కావాలి. ఓ అయితే బయట వెళ్ళిపోవడమా? ఇది రావడం, ఇది బయట వెళ్ళిపోవడం. ఓకే, మా బ్యాచ్ చూడండి, ఫోన్ తీసేటి ఫోటోలు తీసేటి ఉన్నారు మా బ్యాచ్. ఏదన్నా ఫుడ్ కూడా తినచ్చు. వా, కేక్. ఐ లవ్ అజిమల. ఏదో పేరు అజిమలనా? వా, సూపర్గా ఉందప్పా. సముద్రం ఒడ్డునే ఇల్లులు ఉన్నాయి. అది రిసార్ట్ ఏదో ఉండదు వాటర్లో.
పోతున్నాయి. ఆ బండ మీద కూర్చొని ఏం ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ వెళ్ళాలంటే అటు దిగాలేమో, అట్ట వెళ్ళాల్సి వస్తుందేమో. ఓకే 220 లొకేషన్ సూపర్గా ఉంది. ఇంకా మా వాళ్ళు కొంచెం ఒత్తిడి చేస్తున్నారు, టైం అయిపోయింది వెళ్ళాలి అని. బయలుదేద్దాం. ఎవరి కప్పులు చాలా మీ ఆయన కాదు. నీ ఎంత బరువు ఉన్నది మీ పాప? నీ ఎంత బరువు ఉంటుంది మీ పాప? అమ్మా హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అగ్గిపేట మచ్చలు అల్లునోళ్ళ తమ్మునోళ్ళ కొడుకోళ్ళ అల్లున్నాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కాదు పోంగా మధ్యలో నడుచుకుంటూ పోయినాం కానీ పైకి ఎప్పుడు పోయా అమ్మ చెమటలు కట్టుకున్నాయి. వదిన ఎక్కున్నది. వదిన ఏమంటుంది అంటే ఎవరికి అప్పుడు కూడా ఎత్తుకోవాలంట. ఇద్దరు పొరగా ఎత్తుకోవద్దు. నేను ఒక ఎత్తుకున్నా కెమెరా బ్యాగ్ అవుతుంది. 2 పిల్లలు అమ్మా. చెమటలు కట్టుకున్నావురా. ఏ జోక్ పేట్ కప్పలేదు. లంచ్ కూర్చున్నాం బా. మా బ్యాచ్ 6 నుండి 7 దాకా మొత్తమే మా బ్యాచ్. ఇప్పుడు అది చెప్పు. లంచ్ చేసి మళ్ళీ బయలుదేరాం. ఏదో వాల్కాడ బీచా ఏదో బీచ్ అంటాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మురళీస్ మోటో వ్లాగ్. చెక్అవుట్ అవుతున్నాం. రూమ్ ఇది. റൂം എത്തുന്ന ചോദിക്കും. എന്തായാലും CPM പാർട്ടിയെ പ്രതിരോധത്തിലാക്കിയിട്ടുള്ള വെട്ടിലാക്കിയിട്ടുള്ള കാര്യത്തിൽ സംശയമില്ല എം കൃഷ്ണദാസിന്റെ പ്രസ്താവന. അപ്പോൾ പ്രിയപ്പെട്ടവരെ, ഇപ്പോൾ സമയം 7 മണി കഴിഞ്ഞ് 28 മിനിറ്റ് ആയിരിക്കും. ఇది మా పరిస్థితి. లగేజ్ ఏం చేద్దాం. సూపర్ సూపర్. ఏంటి చారాడా? చారు నీదాడా? చారు చేరా బయట బాత్రూమ్. అబ్బా చూడంత నీట్గా ఉంది బాత్రూమ్. పెడితే ఈ విధంగా కట్టుకోవాలి ఆ బాత్రూమ్. ఎడిటింగ్ చేసుకోవడానికి ఛాన్స్. సార్ బాగుంది. ఇది పరిస్థితి. ఇంకా చెక్అవుట్ చేస్తున్నాం కాబట్టి బాగా చెప్పేసి నేను బయలుదేరడం. ఇంకా గుడికి వెళ్తున్నాం అన్నమాట, పద్మనాభ స్వామి గుడికి. అక్కడికి వెళ్ళాక చూద్దాం రండి. ఇంత దూరం జర్నీ చేసి మళ్ళీ ఇంకా హోటల్కి వచ్చాం. ఇంద్రప్రస్థ హోటల్ పేరు. బాగానే ఉంది. రూమ్స్ మాట్లాడారు. చూద్దాం. రూమ్ పైకి వెళ్ళి ఆడ ఎంత మాత్రమే చెక్ చేద్దాం. బ్రో
ఈవినింగ్ టైం ఎక్కడికి వచ్చామంటే వాల్కలా బీచ్ ఉందిరా అంటే వ్యూ సూపర్గా ఉంది. సన్సెట్ చూసేంతా వచ్చామన్నమాట. ఒకసారి ట్రై చేసేద్దాం, చూసేయండి. అక్క కేక కన్యాకుమారిలో సన్సెట్ సేమ్ అదే సూపర్ ఉంది. సన్సెట్ భలే ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ 1 అవర్ నాకు వస్తుందేమో. వీడియో కాల్ చేయి. అది మరి ఇప్పుడు నేను టైం ల్యాప్ వీడియో తీయాలంటే 1 గంట సేపు కూర్చోవాలా. 1 గంట ఏంది, ఇదే వరకు కూర్చోవాలా. వా వా ఇదేం లేదు కానీ సన్సెట్ లుక్ మాత్రం భలే ఉంది. ఏంది వీళ్ళు బిడ్ని పెట్టుకొని అలా ఇస్తున్నారు వీళ్ళు. వా 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 ఏముందరా నాయన బీచ్. బీచ్ అంటేనే అందం, అందం అంటేనే బీచ్. సూర్యుడు కాస్త అస్తమించిపోయాడు అనమాట. ఏం చేసేది, ఇన్స్టాలో రీళ్ళు అవి ఏం సరిపోయిన టైం. అస్తమించి చేస్తున్నాడే. ఎక్సలెంట్గా ఉంది టైం. ఇప్పుడు ఈ టైంలో ఆహా, ఈవినింగ్ టైంలో కేక చేయాలబ్బా నిజంగా. అస్తమించి చేస్తున్నాడు. అస్తమించేశాడు, అస్తమించేశాడు. కొంచెం కొంచెం నష్టం వచ్చేసారు, పూర్తిగా అయిపోయింది. అక్కడ వెళ్తూ కనబడుతుంది, నీ చోట ఆడ వెళ్తున్నాడు. గర్జిస్తూ ఉందబ్బా సముద్రం.
వార్కలా బీచ్. గర్జిస్తుంది ఒక సముద్రం. డ్రోన్ తీసుకున్నా చూడండి, అతనే అనిల్ గులా గారు. ఓపెన్ చేయి, పట్టుకుంటా. డ్రోన్ కెమెరా ఓపెన్. డ్రోన్ వరుసలో తీసా మళ్ళీ. అదేంటి ఇది పొడుగు ఉంది, బోటు పొడుగు ఉంది. అదేంటి ఎగరేస్తారు. వచ్చిందనే మొత్తం వచ్చిందా? మొత్తం అంటే మొత్తం పైకి తీసుకెళ్ళి దాంట్లో స్టోరేజ్ లేదని చెప్పాను, ఎవరికంటే అని చెప్పాను. బ్రో అది 1.5 Morris Moto Vlog PVR style. Oh, ini gambar tuh kan? This is drone, Garuda drone, Dhoni drone. ఏమైంది బ్రో, మిస్ అయిందా? అర్థం కదా, ఏం మిస్ అయిందా?
మెమరీ కార్డు అది పోతే ఉందా చిన్నదా దేవుడా చేస్తాను బ్రో బట్ మేము ఉండేది మాత్రం స్కూల్ లెవెల్లో ఉంటాం సాఫ్ట్వేర్ ఇంజనీర్ తను మనకి ప్రిపేర్ అయ్యి మన ఎగ్జామ్ అయిపోయింది మెయిన్స్ ఓకే సో మెయిన్స్ అయిపోయినప్పటి నుంచి నేను ట్రిప్ వెళ్ళాలని అనుకున్నాను అప్పుడు మీ ఇన్స్టాగ్రామ్లో చూసి సమ్మర్ వాళ్ళ స్టార్ట్ అరేంజ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ కనిపిస్తుంది లవ్ మ్యారేజ్ వాళ్ళని ఇంత ఉండదు అది పార్టిసిపేట్ చేయరు కదా ఎట్లుంది నిజంగానే ఇప్పుడు నిజం చెప్పండి నిజంగా ఇలాంటి పరీక్ష చేసుకోవడం హ్యాపీగా చాలా హ్యాపీ మేము ఇద్దరం అయితే చాలా హ్యాపీ మా ఇద్దరు అరేంజ్ మ్యారేజ్ బట్ లవ్ మ్యారేజ్ కన్నా మేము చాలా బాగుంటుంది అట్లే ఉండాలి అట్లుంటేనే నార్మల్గా మన దగ్గర సింగిల్స్ ఉన్నారు ఒక్కనే ఇద్దరు మా దగ్గర పోతాడు నేను మా ఆయన కూడా సింగిల్ నేను సింగిలే ముగ్గురు సింగల్ ఉన్నారు నలుగురు సో సింగిల్ ఉండే వాళ్ళకు పెళ్ళి అంటే ఒక సెటిల్మెంట్ కావాలి అది కావాలి ఇది కావాలి అనుకుంటారు కదా అసలు ఏంటి సెటిల్మెంట్ అంటే ఏంటి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక కెమెరా ఎట్టి తీసుకురా నాదికి ఎక్కువ మారుతుంది క్లాస్ నాకే ఉన్నట్టు క్లాస్ నా గురించి అన్నట్టుంది క్లాస్ సెటిల్మెంట్ అంటున్నాం క్లాస్ నా గురించి అన్నట్టు అంటే మనం బతకడానికి మనం హ్యాపీగా ఉండడానికి ఇయర్కి ఒక ట్రిప్ వేసుకొని చాలా హ్యాపీగా ఉండడానికి పిల్లలతో అంతే మరీ ఓవర్గా వేల కాకుండా మన మనిషి అనేవాళ్ళు చాలా అందంగా బతకడం మిడిల్ క్లాస్ అయిపోయినా కానీ అందరూ హ్యాపీగా ఉండేలాగా భార్య భర్త కానీ పిల్లలు కానీ వాళ్ళని చదివించుకోవడం ఉన్నంతలో తృప్తిగా ఉండాలి సో ఎక్కువ మనం అది కావాలి ఇది కావాలని కాకుండా మన దేవుడు ఎంత ఇస్తే అందులో తృప్తిగా ఉండడం అలవాటు చేసుకోవాలి అంటే సింగిల్స్కి సెటిల్మెంట్తో పని లేదు సెటిల్మెంట్ పని లేదు మీరేమంటారు చెరొక వర్క్ చేసుకుని అయినా హ్యాపీగా ఉండొచ్చు అవును ఇప్పుడున్న కాలం యాక్చువల్గా ఇద్దరు వర్క్ చేయకపోతే వీళ్ళ స్కూల్లో ఫీజులు అవి ఇవి అవును ఈ రోజుల్లో ఫీజులు చాలా పెరిగిపోయాయి అవును సో మీరు చెప్పండి సింగిల్స్కి మ్యారేజ్ చేసుకొని వాళ్ళకు మిమ్మల్ని చూస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఈజీ పుట్టిన వాళ్ళకు ఏం చెప్తారు మీరేం చెప్తారు మ్యారేజ్ చేసుకోవాలా వద్ద ఈ జనరేషన్లో ఎర్లీ మ్యారేజా అంటే ఎర్లీ ఇన్ ద సెన్స్ ఏ ఏజ్లో చేసుకుంటే బెస్ట్ 24 అమ్మాయిలు 26 అబ్బాయిలు నేను అనుకుంటున్నాను. ఓకే ఇప్పటిదాకా గడగడ మాట్లాడేది మైక్ ఇప్పుడు మాట్లాడి ఇట్లా వీడియోలో ముందు ఇప్పుడు మాట్లాడలేదు అందుకే కొంచెం షై అవుతుంది మీరు మంచిగా మాట్లాడేది సో మీది ఎట్లా మీ రికార్డ్ అవుతుంది సంబంధం వచ్చినప్పుడు సౌండ్ ఆటోమేటిక్ ఇట్లా రిసీవ్ చేసుకుంటారు అంటే మా ఫాదర్ అబ్బాయి అన్ని విధాలుగా తీసుకుంటుందా మైక్ తీసుకుంటాం అవునా మైక్ ఒక 1 వీక్ అట్లా పరిచయం అయిపోయింది అప్పటి నుంచి సింగిల్స్ పెళ్లి చేసుకోవచ్చు అయితే కొట్టుకుంటాం తిట్టుకుంటాం మళ్ళీ చాలా కామన్ అది మా ఇద్దరు పెట్టలే కదా చాలా గురించి కూడా చెప్పమన్నారు కదా అయ్యో లైట్లు లైట్ మోపి పెట్టుకుంటున్నాం లైట్ నేను వస్తున్నా గిడే ఓకే అక్క మీకు వినబడుతున్నాయా సంతూర్ మమ్మీ సంతూర్ మమ్మీ ఏం మాట్లాడే అందరూ ఇవన్నీ అన్ఫిల్టర్డ్ సఫారీ బ్లాగ్స్ మొత్తం 1 అవర్ లాగ్ కనపడుతుంది అంటే వీళ్ళకి మెమోరీస్ అంటే మన సఫారీ చాలా ఇది అప్లోడ్ చేస్తూనే ఉంటాం ఇంకా చాలా మంది ఉన్నారు వచ్చేవాళ్ళు అదే మిమ్మల్ని చూస్తే వాళ్ళు నెక్స్ట్ మా దాంట్లో రెడీ ఓకే అవునా రోలింగ్ రెడీ చలో వీడియో పెట్టుకున్నాను వీడియో పెట్టుకో మన ఇద్దరికి యూట్యూబర్స్ జూనియర్ సీనియర్ తొందరలో అసలు ఆ భయం విడిచిపెట్టి మందిలోకి వచ్చి మాట్లాడి కెమెరా ముందు స్టార్ట్ చేసుకోవాలి నా ఎనర్జీ ఎందుకు నీకు అంతకంటే ఎనర్జీతో ముందుకు వచ్చినావు అట్లే ఎనర్జీతో ఇంకా ముందుకెళ్తాను హ్యాపీ సో విషయం ఏంటంటే నాకనే ఎక్కువ ఫ్యాన్స్ ఆమెకే ఉన్నారు నిజం ఈ మధ్యలో సిస్టర్ మీరు అంటే రీల్స్ చేయడం అవి కూడా చేస్తూ స్టార్టింగ్లో మీరు కొంచెం షై అవుతుంది
మీరు మీ క్వశ్చన్ రేపా నో క్వశ్చన్ నో క్వశ్చన్ నో కామెంట్స్. రేపు చెప్పరా అన్న మీరు ఎప్పుడు ట్రిప్కి వెళ్ళినా తీసుకెళ్ళలేదు కదా, మీకు కూడా ఏదైనా ఫీలింగ్ అన్న యూఎస్ వెళ్ళినా మాల్దీవ్స్కి వెళ్ళినా దుబాయ్ వెళ్ళినా లేదు తను రమ్మనే వాడు, కానీ నేను రిజెక్ట్ చేసేదాన్ని. నాకు ట్రిప్స్ ఇవంటే అస్సలు నచ్చవు. నాకు తిరగడం అంటే అసలే నచ్చదు. నాకు ఇంట్లో ఉండాలి, హాయిగా రామాయణం మహాభారతాలు అన్ని విషయాలు చూడాలి అంతే. ఇంకా నేను అసలు నాకు ట్రావెల్స్ ఇవంటే నచ్చదు. ఇక్కడ కూడా రాను అని చెప్పాను, కానీ రాకపోతే ఇంత మంచి ప్లేస్ మీ అందరినీ మిస్ అయ్యేదాన్ని నిజంగా. అంటే విషయం ఏంటంటే ఇదే కొద్దిమందికేమో బయటికి వెళ్దామంటే కొద్దిమందికేమో వెళ్ళొద్దు. నాకేమో ఎక్స్పీరియన్స్ చేద్దాం అనిపిస్తుంది. కానీ ఇప్పటిదాకా ఇచ్చిన ట్రిప్పులు ఏంటంటే మేము స్పాన్సర్ ట్రిప్. అవునవును. సో అక్కడ నన్ను ఒక్కని మాత్రమే తీసుకెళ్లే సిచ్యువేషన్. సో అందుకే ఎక్కువ కృషి చేయలే. ఇది మన ఓన్ ట్రిప్ కాబట్టి డిస్కస్ చేసుకుని ముందుకు వచ్చినాము. ఈ ట్రిప్ తర్వాత ట్రిప్ పోదామని ఆలోచన తీసుకురావాలి. చలో డాన్స్. చాలా విషయాలు నేర్చుకున్నాం, డిస్కస్ చేద్దాం. ఇది వేరేనా? ఐఫోన్ సాఫ్ట్వేర్ వచ్చేసి భూములు కూడా వచ్చేసాయి. రెడీ 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 గో ఫర్ టేక్ డాన్స్ 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 స్లో మోషన్ మేడం మేడం రెడీ స్టార్ట్ రెడీ 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 బాగా రెడీ ప్రోగ్రామ్ బై దిగుతుంది. भाई आप मारो ना, आप बजाओ ना. వాళ్ళకి మ్యూజిక్ సెట్ కాలే. రెడీ. చేతిలో పోలే